ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గుండాలు మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా అంటూ వారిని అరెస్ట్ చేయకుండా బాధితులపైన రివర్స్ కేసులు పెడుతున్న పోలీసులు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో దారుణ పరిస్థితులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై ఎన్నికల సంఘం చర్యలేవి అంటూ ఓవరాల్గా ఈ రెండు జిల్లాల్లో అరాచకం చేస్తున్నారన్నటువంటి వార్తని. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం రాజకీయం అన్నటువంటి దానికి రౌడీయిజం ఇదివరకు తోడైతే జర్నలిజం ఇప్పుడు యాడ్ అయింది. దాంతో నిజాలని సమాధి చేయటం అన్నటువంటి పతాక స్థాయికి చేరి అబద్ధాలకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఎందుకు పని చేయరని చెప్పి బెదిరించి వాళ్ళ చేత పని చేయించే కార్యక్రమానికి సజీవ సాక్ష్యం ఇది. గత 5 ఏళ్లలో పల్నాడులో ఎప్పుడైనా గొడవలు చూసామా? ఒక అబ్బాయిని చంపినటువంటి ఘటన, ఇది చంపి తగలబెట్టారంట, అది వ్యక్తిగతంగా 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ. అలాంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్, నేను దాన్ని కాదను, దాని వెనకాల ఆ వ్యక్తులు ఏదో ఒక పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుండొచ్చు, కానీ పార్టీల తరపున నేను అనేది ఏంటంటే రాజకీయ హింసాకాండ అన్నటువంటిది లేదు గత 5 ఏళ్లలో. కొట్టుకు సావడాలు ఇది 10 ఏళ్లలో కూడా లేదని చెప్పాలి. అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా లేదు. కంట్రోల్ అయ్యింది. ఎందుకు అంటే పబ్లిక్ ఒకప్పుడు సుదీర్ఘకాలం పాటు ఊరు కొట్టుకు సావడమే. రాయలసీమ ఫ్యాక్షనిజం తర్వాత పల్నాడు ఫ్యాక్షనిజం మరీ దారుణంగా అంతకంటే ఎక్కువ తయారైంది. రాయలసీమలో ఎప్పుడో ఒక లీడర్ని ఉన్నట్టుండి వేసేస్తారు, ఇక్కడ అట్ట కాదు, ఏ రోజు బతకనివ్వరు. ఆ స్టేజ్ నుంచి దారికొచ్చినటువంటి రౌడీజాన్ని, పల్నాడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పాత రోజులకి తీసుకువెళ్ళాలన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రయత్నం. దానికి పత్రికలు సహకరిస్తూ ఉండటం అన్నటువంటిది నీచత్వం, అరాచకం అని చెప్పాలా. ఈ పరిస్థితిని మీడియానే దిగజారిపోయి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి హైదరాబాద్లో కూర్చుని చేస్తున్న కుట్రలు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి స్కెచ్లు, అరాచకానికి సజీవ సాక్ష్యం ఈ వార్త.